కానీ దీంట్లో చిరంజీవిని పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి లాగారు ఎందుకు? అందరూ పార్ట్ అండ్ పార్సలే కదా. నేను అప్పుడు జరిగిన కథ చెప్తున్నప్పుడు ఎవరెవరు దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్, పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. ఆయన బ్రదర్ ఈజ్ ఎ మెగాస్టార్, ఆబ్వియస్లీ, అండ్ ప్రజారాజ్యం పార్టీ పీటర్. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్వేర్ ఆర్ ది అదర్ ఆన్ ద పొలిటికల్ జోన్. చిరంజీవి గారు అప్పుడు వైఎస్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన పార్టీ రిలైన్ చేశారు ఆ టైంలో. కానీ ఆయన కూడా దీంట్లో కమెడియన్ గా చూపించారు. కమెడియన్ నేను చూపెట్టలేదు, వాళ్ళు మాట్లాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్ కామెడీలాగా అనిపిస్తుంది, అది బయట అన్నా ఏదైనా. అది దట్ ఈస్ నథింగ్. నేను కమెడియన్గా ఎవరిని చూపించలే. ఇప్పుడు ఉదాహరణకి నేను సినిమా రిలీజ్కి 3-4 నెలల ముందు ఒక 2 ఫొటోస్ పెట్టాను. పవన్ కళ్యాణ్ నేల మీద పడుకుని గాలిలో మాడుతూ ఉంటాడు. అది దాని తర్వాత తను ఎగ్జాక్ట్లీ అదే చేశాడు సిబిఎన్ గారు అరెస్ట్ అయినప్పుడు. సో నేను ఆ సైకలాజికల్ స్టడీ చేసి నాకున్న ఎబిలిటీ తోటి వాళ్ళని క్యాప్చర్ చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు డాట్స్ కనెక్షన్ అంటే దేంట్లో అయినా సరే. ఇప్పుడు నేను నాకు కొంతమంది వాళ్ళతో బాగా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు కొంతమంది తెలుసు, కొంత పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. కొంత ఏమో చదివి ఓహో ఈ రీజన్కి అయ్యి ఉంటుంది అంటే 100% ఇదే జరిగి ఉంటుంది అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఒక డైలాగ్ ఉంది, క్షవరం అయితే కానీ వివరం తెలియదు. ఇప్పుడు ఆయన అదే లైన్ అన్నారా లేదా అనేది పాయింట్ కాదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, అది ఆయన చేసిన విధానం పవన్ కళ్యాణ్కి నచ్చలేదు అందరికీ తెలుసు. అందుకనే కదా జనసేన పార్టీ, లేకపోతే ఎందుకు పెడతాడు? ప్రజారాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తారు కదా. నా నిర్ణయాలతో చేస్తాను కాబట్టి తన సొంత పార్టీ పెట్టుకున్నాడు. అప్పుడు ఎవరైనా సరే నేను ఇప్పుడు సలహా ఇచ్చాను అనుకోండి ఒకళ్ళకి, అది వద్దు అని చెప్తే అది వెళ్ళి చేస్తే ఫెయిల్ అయ్యేదానికి ఎంతో కొంత ఆనందం వస్తుందా కదా మనిషిగా నేను చెప్పేది, మనిషి సైకాలజీ ప్రకారం. అప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా అది ఫీల్ అయి ఉంటారు 100%. ఆయన అదే లైన్ అనకపోవచ్చు, కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా అనుకుని ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయం. అది ఆర్జీవి గారికి ఇంత కెన్నేళ్ల కెరియర్లో యుఎస్ నుంచి ఒక మంచి రిపోర్ట్ రావడం చాలా రేర్గా జరిగింది. ఈ సినిమాకి జరిగింది. ఇది దేని మ్యాజిక్ అంటారు? ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడైనా ఒక యాక్టర్కి క్యారెక్టర్ బట్టి అతను లెగుస్తాడు. సినిమా అనేది సబ్జెక్ట్ కంటెంట్ బట్టి. ఇదంతా దాని క్రెడిట్. అంటే దాని క్రెడిట్ అంటే దాని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి క్రెడిట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఆ కంటెంట్ నాకు దొరకదు కదా. అలాగే సిబిఎన్ కూడా, అలాగే పవన్ కళ్యాణ్ కూడా. సో నా సినిమా అంకితం ఇచ్చేది ఆ ముగ్గురికి నేను. లోకేష్ తీసాం కదా, ఇది లోకేష్ సినిమా కదా. కాదు లోకేష్ ఎక్కువ అంటే లోకేష్ని మమ్మల్ని అంత సీరియస్గా తీసుకున్నప్పుడు మేము కూడా తీసుకోవాలి కదా, న్యాయం కదా అది. ఇది మొత్తం ముగ్గురు బయోపిక్ నా ప్రకారం. అంటే ఇప్పుడు మీకు కౌంటర్ పాయింట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీస్తే అందులో కూడా జగన్ ఉంటారు, అందులో కూడా సిబిఎన్ ఉంటారు కదా. అలాంటప్పుడు సేమ్ సినిమా వస్తుంది. సార్ ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఈ సక్సెస్ వీటికి నా సినిమా చూస్తే జనం నచ్చితే చూస్తారు, లేకపోతే లేదని వదిలేసే ఒక ఆర్జీవి మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అవసరమే, ప్రస్తుతానికి ఇదంతా కూడా సినిమాలో కంపల్సరీ భాగమైనది విషయాన్ని గ్రహించారా? అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇన్ని మీటింగ్లు అయ్యి ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయ్యి దానికి ఒక ప్రాపర్ ఫినిషింగ్ రావాలనేది పెట్టాను. అమ్మాయ ఇప్పటికీ అయిపోయింది, అది పాయింట్. లాస్ట్ చంద్రబాబు గారి యాత్ర కావచ్చు, ఇప్పుడు వ్యూహం శబదం సినిమాలో ఆ టీడీపీని టార్గెట్ చేస్తూ చేస్తున్నారు. ఈ సినిమాల వల్ల వాళ్ళకి సింపతి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఐ థింక్ దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మీరు విక్టిమైజ్ చేసినప్పుడు ఒక జరిగినట్టు చూపించి, లేకపోతే అదేదో సినిమాలో నాకు పేరు మర్చిపోయాను, ఏదో ఫైల్స్లో ఆయన గడ్డలతో ఎవరినో చంపేశారు, అలాంటి అన్బిలీవబుల్ థింగ్స్ పెట్టి. అందుకే నేను ఇందాక ఏమంటున్నాను, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. యూనో నమ్మబుల్గా ఉన్నప్పుడు అదే నిజం అవుతుంది. అప్పుడు ఎంతమంది ఉన్నారు, అంతమంది తెలుసు, మీడియా అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన మీడియా అవ్వచ్చు, పార్టీ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఎలిమెంట్స్ అనేవి తెలుస్తాయి. యూనో అప్పుడు ఇది చూసిన వాళ్ళు మెజారిటీ పీపుల్ ఇది నిజమని నమ్ముతున్నారా లేదా అనేది పాయింట్. అక్కడ అప్పుడు సింపతి రావడానికి ఆస్కారం లేదు. అరే మనకి అరే వీళ్ళ గురించి మనకు తెలీదా, ఇలాంటి వాళ్ళ అనే ఒక ఎడ్యుకేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. నేను అదే అంటున్నా, అది మీ ఇష్టం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం నమ్మింది చెప్తాం.
ఎవరిది నమ్మబుల్గా ఉండాలి అనేది అది చూసిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు కావాలంటే మీరు వేరే నిజం నమ్మారనుకోండి, మీరు కూడా తీయండి ఒక సినిమా, ఎవరో తిన్నారు. సార్ దర్శక కిరణ్ గారు